ఇక జగన్ జమానాలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యవహారంలో ఇటు అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడప శివారులోని సీకే దిన్నె మండలం రెవెన్యూ పొలం 1599, 1600/1-2, 1600/1/1, 1A, 1-2 తదితర సర్వే నంబర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కావచ్చు, తర్వాత సజ్జల జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇతర కుటుంబ సభ్యుల పేరుతో సుమారుగా 200 ఎకరాల భూములున్నాయి. ఇక వీటిలో కొన్ని పట్టా భూములు కాగా మరికొన్ని చుక్కల భూములు కూడా ఉన్న పరిస్థితి, ఇతరత్ర కూడా చాలా భూములు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే సర్వే నంబర్ 1629లో 11,129.33 ఎకరాల అటవీ భూమిని ఉంది. ఇక కడపలోని పలువురు ప్రముఖులు ఇక్కడ ఫామ్ హౌస్లు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కడప గత 5 సంవత్సరాలుగా మేము ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా చెల్లుతుంది అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇష్టానుసారంగా రాష్ట్రం మొత్తాన్ని కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి. ఇక కడప గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ముఖ్యంగా సజ్జల బ్రదర్స్ నుంచి మంచి ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి సుమారు 55 ఎకరాల అటవీ శాఖ భూములను కూడా ఇందులో కలిపేసుకున్నటువంటి పరిస్థితి. ఆక్రమిత భూముల్లో మామిడి కావచ్చు, నేరేడు కావచ్చు, ఇవన్నీ కూడా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆక్రమణలపై ఆంధ్రజ్యోతి రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం అంటూ జనవరి 2వ తేదీన కథనం కూడా ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏ విధంగా అంటే గతంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సకల శాఖ మంత్రి అని చెప్పేవారు సజ్జల రామకృష్ణారెడ్డిని. అంటే ఏ శాఖలో ఏం జరిగినా కానీ అన్నీ నాకు తెలియాలి, ఏ శాఖ ఏం చేయాలో కూడా నేను చెప్పినట్టే చేయాలి అనే విధంగా కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సోషల్ మీడియాను సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణ కుమారుడు సోషల్ మీడియాను మొత్తం కూడా చేతిలో పెట్టుకొని వైసీపీకి సంబంధించి ఇష్టానుసారంగా ఏ విధంగా చేశారో కూడా మనం చూసాం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతా మేమే అనే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా పూర్తిగా మనకు క్లియర్గా కూడా మనం చూసాం గత 5 సంవత్సరాలు కూడా. సో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో అంటే ఎవరైనా కానీ అకస్మాత్తుగా ఎదిగితే ఎలా ఎదిగారు అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటుంది. మరి ఎట్లా ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం జగన్మోహన్ రెడ్డి గురించి చూసుకుంటే కనుక గతంలో 2004 కంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు నేర్పడానికి పూర్తిగా వాళ్ళ ఇల్లును తాకట్టు పెట్టడమో అమ్మడమో చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే అంత ఆర్థికంగా కూడా ఇబ్బందులో ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు 1000 కోట్ల సామ్రాజ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. యలహంక ప్యాలెస్, ఇటు లోటస్ పాండ్ హైదరాబాద్లో, తర్వాత తాడేపల్లి ప్యాలెస్, ఇలా చెన్నైలో చాలా ప్రాంతాల్లో కూడా ప్యాలెస్లు కట్టుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. మరి ఇంత డబ్బు ఎలా జగన్మోహన్ రెడ్డి సంపాదించారు అని అంటే పూర్తిగా అవినీతితో సంపాదించారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితి. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఈనాడులో పనిచేశారు, ఆ తర్వాత ఉదయంలో పనిచేశారు, ఆ తర్వాత సాక్షిలో పనిచేశారు, ఆ తర్వాత కొన్ని అడ్వర్టైజింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో పనిచేయడం, లేదంటే బస్సుల వెనకాల వేసే యాడ్స్కి సంబంధించి కూడా ఆయన దాంట్లో ఒక యాడ్ ఏజెన్సీ నడిపించారు అనేది కూడా ఉంది. ఆ తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎదగొచ్చు, వ్యాపారం చేసి ఎవరైనా ఎదగొచ్చు న్యాయబద్ధంగా. కానీ అకస్మాత్తుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ వాళ్ళ పూర్వీకులు కానీ ఏదైనా ఉందా అనే ఆలోచన చేస్తే వాళ్ళ నాన్నగారు ఒక గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి సజ్జల రామకృష్ణ గారి నాన్నగారు. సో అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల కూడా ఏదో పెద్దగా పాస్తులు ఉన్నాయి. సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటారు, మా తాతలకు చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ నాకు సంక్రమించాయి, ఆ విధంగా నేను 1000 కోట్ల అధిపతిని అయ్యానని చెప్తా ఉంటారు. ఇటు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా మనం చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఇన్ని 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత డబ్బు ఎలా సంపాదించారు అని అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఏంటి అనేది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు ఏ విధంగానైతే భూ ఆక్రమణలు చేశారో ఈయనే కాదు, సో పెద్దిరెడ్డికి సంబంధించి కూడా మనం చూసాం. ఒక అడవిలో పూర్తిగా అక్కడ పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఎందుకోసం అని అడిగితే అది అక్కడికి వచ్చే మేకలు కాసుకునే వాళ్ళు సేద తీరడానికి కట్టించానని చెప్తున్నారు. పొంతలేని సమాధానం.
మేకలు కాసుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళ కోసం ఏసీ పెట్టించి పెద్ద ప్యాలెస్ కడతారా? ఇది వాళ్ళు చెప్పుకునేటటువంటి వివరణ. సో ఇప్పుడు మరి సజ్జలకు సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితులు ఇన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఎలా అయ్యారు, ఎవరి అండదండలతో అయ్యారు, ఎలా రాష్ట్రాన్ని దోచుకున్నారు,